హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి మళ్ళీ ఏ వీడియోతో వచ్చేసా అనుకుంటున్నారు? అవునండి, లాస్ట్ టైం మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు షాగోస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నేను ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశానో రెస్టారెంట్లో ఫన్నీ ఇన్సిడెంట్లన్నీ మీకు చూపిద్దామని చెప్పి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇది బయట ఎంట్రన్స్, తర్వాత లోపల వెళ్ళేటప్పుడు తీయడం అవ్వలేదు, వచ్చేటప్పుడు తీసామన్నమాట. ఇది కింద ఫ్లోర్ అనమాట. మేము వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కిందంతా డెజర్ట్స్, కేక్స్ అవన్నీ ఉన్నాయి. పైన ఫుల్ రష్ ఉందండి. షాగోస్ మేము వెళ్ళిందే లేట్. ఆల్రెడీ మేము బిర్లా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. 2:33 అయిపోయింది. అయినా సరే ఫుల్ రష్ ఉన్నారు. ఎంతసేపు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. పిల్లలేమో పక్కన ఆకలి అంట గోల్ చేస్తున్నారు. భలే చికాకు వచ్చిందండి షాగోస్లో వెయిటింగ్ చేయడానికి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ రెస్టారెంట్లో. మేము ఇది సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళాము షాగోస్లో. మా వాడైతే తెగల్లో చేస్తున్నాడు, ఇంకెంతసేపు అమ్మ వెయిటింగ్ అన్నట్టు. ఇదిగోండి మేమంతా ఇక్కడ నుంచొని కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నుంచున్నాం. ఎప్పుడైద్దిరా బాబు అన్నట్టు. మా వాడైతే కానేకో దేవరా అనే డైలాగ్ ఉంటుంది కదా, అలా చెప్తూ జోక్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎంత వెయిటింగ్ ఉందో. ఫుల్ రష్ ఉన్నారనమాట జనాలు అయితే. ఇంకా ఫైనల్లీ మాకైతే సీట్ దొరికింది, మేము కూర్చున్నాము. మా వాడు టాలెంట్ అంతా ఉపయోగించి మేము సూప్ ఆర్డర్ చేస్తే ఆ సూప్ క్రియేటివిటీగా తీసాడనమాట. ఇంకా మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఒక చిన్న షార్ట్ తీసుకుందాం అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మాకు ఆకలి అంటే నువ్వు షార్ట్ అంటున్నావు అని చెప్పి కొంచెంసేపు గోల్ చేశారు. తర్వాత ఇంకెవరి కాళ్ళు వడ్డించుకొని తినడం అయితే స్టార్ట్ చేశారనమాట. మేము ఆర్డర్ చేసినవి అయితే చిల్లీ చికెన్ లాలీపాప్, బటర్ నాను, ఇంకా ఎక్కువ స్టార్టర్సే ప్రిఫర్ చేసాము. బిర్యానీ రెగ్యులర్గా ఇంటికి తెచ్చుకొని తింటూ ఉంటాం కదని బిర్యానీ ఎక్కువ ఇది చేయలేదు. స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకా మా చెల్లిని సతాయిస్తా మా వాడు వీడియో తెస్తా దాన్ని ఏడిపిస్తూ ఉన్నాడు అనమాట. అదేమో తింగిదానిలాగా తెలియకుండా ఇంకా తింటూ అటు ఇటు మాట్లాడుతూ చెప్తున్న తర్వాత తెలిసిందనమాట. వీడియో తెస్తున్నాడు అంటే కాదు ఇవన్నీ చెప్పి ఫోన్ అడుగుతుంది అనమాట. లేదు వీడియో ఏం తీయట్లేదు అని చెప్పాము. మళ్ళీ తీయట్లేదు కదా అని చెప్పి కాసేపు మాట్లాడుతూ ఉంది. ఈలోగా థమ్స్అప్ బాటిల్ అవి అడుగుతుంటే ఇంకా ఆర్డర్ చెప్పింది అనమాట. ఇంకా చలేస్తుంది, ఏసీ కింద కూర్చుంది, ముసలి తట్లాగా చున్నీ కప్పుకుంది ఏంటా అని ఇంకా జోక్ చేస్తా ఇంకా అట్లా కామెడీగా చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఫుడ్ తింటుంటే నీకు షార్ట్ తీసి సాంగ్ పెడతాం, వివాహ భోజనం వింతైన వంటకాంబు అని పాట యాడ్ చేసి పెడతాము అని చెప్పి అంటే నవ్విస్తుంటే ఇంకా అలాగా తింటూ ఉందన్నమాట. ఇంకా వీడియో తెస్తున్న సంగతి తెలియదు అనమాట తనకి. ఇంకా ఇంకా ఎలా ఉంటుందో అలాగా తింటూ అలా ఉందన్నమాట. ఇంకా తర్వాత వీడియో తెస్తున్నాం అని చెప్పి తర్వాత అయితే ముసుకేసేసుకుంటూ చూడండి చల్లేస్తుందని చెప్పి నా చున్నీ మొత్తం తీసుకొని లాగేసుకొని కప్పేసుకుంది అనమాట. ఇక వీడియో తెస్తున్నామని తెలిసి తర్వాత చున్నీ అయితే మొహానికి కప్పేసుకుంది. ఇంకా చాలాసేపు ఏడిపించారనమాట దాన్ని మా ఆయనను మా అల్లుడు. ఇంకా ఫుడ్ అయితే మేము తినేసాం. ఇంకోండి ఎంతసేపు అంటే తీయలేదు చాలాసేపు ఆ ముసుగు. తర్వాత తీసుకోండి అని చెప్పి ఇంకా తీసేసి ఇంకా ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసింది. ఇక్కడైతే మా వాళ్ళు జోకులు వేసుకుంటూ అలా సరదాగా నవ్వుకుంటూ తిన్నామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. షాగోస్ పంజాగుట్ట దగ్గర ఉంటుందండి రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము 2 టైమ్స్ వెళ్ళాము, ఇది థర్డ్ టైం అట. వదిన వాళ్ళకి కూడా ఫుడ్ టేస్ట్ చూపిద్దాం అని చెప్పి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి తప్పకుండా. తర్వాత మా వాడు థమ్స్అప్ కూలింగ్ తాగకూడదు అనమాట, జలుబు చేసింది. వాడు విన్యాసాలు చూడండి, నవ్వలేక చచ్చిపోయాం అసలు. వాడు తీసుకెళ్ళి ఫింగర్ బౌల్లో వేడి నీళ్ళు వేడిగా ఉన్నాయని చెప్పి అందులో పెట్టాడు బాటిల్. అది చాలక మళ్ళీ ఇంకో ఫింగర్ బౌల్లో వాటర్ తీసుకొని దాని మీద పోసాడు. అసలు చెత్త గలీజు మళ్ళీ చేసాడండి. అసలు ఎంత నవ్వుకున్నావు, చచ్చిపోయావు నవ్వుకోలేక. పక్కన టేబుల్ వాళ్ళందరూ అలాగే చూస్తున్నారనమాట. అది కూలింగ్ పోతుందని చెప్పి అట్లా చేసిండు అనమాట వాడు. తర్వాత షేక్ తీస్తే అది మొత్తం పొంగిపోయి గబ్బు అయిందనమాట. ఇంకా పక్కన టేబుల్ వాళ్ళందరూ చూసి నవ్వు అసలు. ఇంకా అసలు ఎలా చేసాడు. అది చాలక మళ్ళీ కొంచెం తాగి దాంట్లో సోంపు అవి ఇవి అడ్డమైన చెత్త వేసుకొని తాగాడు. రే ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోకి కూడా ఆగవరా, వాష్రూమ్ పట్టుకొని తిరుగుతావని చెప్పినా సరే వినకుండా అగోండి సోంపు ప్యాకెట్లు అవన్నీ వేసిండు అందులో. అసలు ఎంత చెత్త పనులన్నీ చేస్తాడంటే ఈడు. అలాంటి గలీజ్ పనులన్నీ చేస్తూ ఉంటాడు.
మొత్తానికి మేమైతే మంచిగా చిల్ అవుతూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసామండి. వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు ఇచ్చే కామెంట్ బట్టి నాకు ఇంకా మంచిగా బూస్టప్ అవుతూ ఉంటుంది, ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టాలి. బాయ్.